సో మీరు ఇలా మాట్లాడుతున్నారు, మరి ఆ రోజు టీడీపీ కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బయటికి రమ్మనంటే మీరు ఎందుకు దాక్కోసం? కాల్చిపడదంగేవాడిని, ఇంటికి రాలా, నా క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. అది కూడా పొద్దున్న 10:30 నుంచి సాయంత్రం 3:30 వరకే నేను అవైలబుల్లో ఉంటా. ఆ విషయం అందరికీ తెలుసు. 6:15కి మా సెక్యూరిటీ గార్డ్స్ లాక్ చేస్తే అక్కడ మూల మా ఆఫీస్ మూల ఒకటి నుంచి ఫోన్ చేశారు, ఇప్పుడే లాక్ చేశారు అంటే లాక్ చేసిన 10 నిమిషాలకు బైక్లు వేసుకొని వచ్చారు. ఉన్నప్పుడు వచ్చేదానికి ఒక్కొక్క నా కొడుకు ప్యాంట్లు తడిసిపోతాయి. ఏ నా కొడుకు అంత సీన్ లేదు. కానీ మీరు మాట్లాడిన ఫోన్లలో, వాళ్ళతో మాట్లాడిన ఫోన్లను కూడా వాట్సాప్ దీంట్లో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. సో నువ్వు ఎక్కడ ఉంటావో సమాధానం చెప్పు, మేము అక్కడికి వస్తామంటే మీరు ఎందుకు అడ్రస్ చెప్పలేకపోతున్నారు? ఎవరు అడ్రస్ చెప్పలేకపోతున్నారు? మీరే. నేనే వస్తాను ఉండమని చెప్పాక ఎందుకు పారిపోయారు? పోలీసులు వచ్చారు, కింద మీద పగలు కొట్టారు, తీసుకుపోయి లోపల కూర్చోబెట్టినారు. జంప్ అంటే నువ్వు ఏదో మందు పోపించి ఒక క్వార్టర్ మందు. నక్కానంద్ బాబు అనేవాడు ఏఎల్సి ఆస్తులు దొంగ, వాడు 420, వాడికి లేని రోగం లేదు, హెచ్ఐవి అన్ని రోగాలు తెచ్చినాయి వాడికి. ఏది వాడి డిఎన్ఏ కూడా చాలా తేడా అంట. ఎవడికి పుట్టాడు నాకు అనకూడదు. నాకు మొన్న ఎవరో చెప్తున్నారు, నానా వాడు ఎస్సీ కాదు చౌదరి అని. అదేంటంటే అది మిక్సింగ్లే అని చెప్పారు. ఒక ఇట్టా కూడా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తి మా బాబాయ్ గారు అన్నారు. అయితే చెప్తానా, అతను ఒక 100 ఫుల్ బాటిల్స్ తెప్పించి క్వార్టర్ పోసి ఒక బిర్యానీ ప్యాకెట్ వాడేసి బోరగడ్డ అనిల్ కుమార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అంటే వాళ్ళల్లో వచ్చి మాట్లాడింది నలుగురే. వెనకాల వచ్చిన వాళ్ళల్లో నాకు తెలిసిన మనుషులు కూడా ఉన్నారు. ఏంద్ర ఆఫీస్ దగ్గరికి వచ్చామంటే, అన్నా నీకు దండం పెడతా, ఏడదాకా పోయేద్దాం రామని చెప్పి తీసుకొచ్చినారన్న. ఇవాళ ఏమైంది? మొత్తం లోపలికి పోయారు. నేను మళ్ళీ మరుసటి రోజు ఛాలెంజ్ చేసినా, అరే రేపు పొద్దున్నే 10:30 నుంచి సాయంత్రం 5, అది కూడా ఉంది సోషల్ మీడియా మాధ్యమాల్లో, అది కూడా ఉంది. చేతగాని దద్దమ్మల్లాగా రావటం కాదురా, చెత్త నా కొడకలారా. రేపు పొద్దున్నే 10:30 నుంచి 3:30, 4 దాకా నా ఆఫీస్లోనే ఉంటా. వచ్చే మనగాడు ఎవడున్నా రావాలి, దమ్ముంటే రాండ్రా చూసుకుంటామని చెప్పి 5:30, 6:30 మేము బయటికి వెళ్ళిపోయాం. మా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, మా సెక్యూరిటీ గార్డ్స్, మా క్యాంప్ ఆఫీస్ కిచెన్ మెయిడ్, లోపల పనులు అందరూ ఉన్నారు. నైట్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసారు. 10:30, 11:30, 12:30, 1:15కి ముసుగులు వేసుకొని, మాస్కులు వేసుకొని, పాగాలు చుట్టుకొని బోరుగడ్డ వెంకట్రావు అనేవాడు రావడం జరిగింది. అడుగుడు నక్కానంద్ బాబు ప్రధాన అర్చకుడు. మీ ఇంటి పేరు ఆయనది కూడా? ఇంటి పేరు అయితే అవ్వచ్చు అండి, మాకు సంబంధం లేదు. నక్కానంద్ బాబు ప్రధాన అర్చకుడు. ఇంతకుముందు చైన్ స్నాచింగ్ కేసుల్లో, దొంగతనాల కేసుల్లో ప్రథమ ముద్దాయి. వీడు మొన్నటిదాకా మరి సుచరిత దగ్గర, దయాసాగర్ దగ్గర వాళ్ళ కాడ ఏదో ఉన్నాడని చెప్పి తెలిసింది. వాడితో పాటు గోళ్ళరన్ కుమార్ అనేవాడు జాతీయ నాయకుడు, మాలమహనాడని చెప్పుకొని తిరుగుతుంటాడు. వీడు పొలాల్లో మోటార్లు దొంగతనాలు చేస్తుంటాడు. వీడు ఎవరు కనబడితే వాళ్ళకి ఏదో ఒకటి పైరవి చేపిస్తానని డబ్బులు తీసుకునేవాడు. వాడన్న క్రాంతి తెలిసిన వాళ్ళు వీళ్ళంతా బాగా. వాడి వృత్తి ఏంటి, ఆ కుటుంబ నేపథ్యంలో ఆ డబ్బు సంపాదించే పరిస్థితులు ఏంటంటే క్రికెట్ బెట్టింగ్స్. భయంకరమైన కేసులు కలిగి ఒక గొప్ప నేర చరిత్ర కలిగిన వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళందరినీ పెట్టి పోషించేది గుంటూరులో. వీళ్ళందరికీ ఉన్న పెద్ద 420 గాడు నక్కానంద్ బాబు గాడు అని తాగుబోతే ఒకడు ఉన్నాడు ఇక్కడ గుంటూరులో. చంద్రబాబు నాయుడు మళ్ళీ వాడికి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో నేను ఛాలెంజ్ చేసిన తర్వాత కూడా ఏనా కొడుకు రాలా. 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా. రేత్రి 1:30కి వస్తే మా వాచ్మెన్ల మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలని ట్రై చేస్తే మా వాచ్మెన్లు పారిపోయారు. పెట్రోల్ పోస్తే ఎవడైనా పారిపోతారు కదండి, ఎవరుంటాడు? ఆ క్రమంలో ఆఫీస్ మొత్తం తగలబెడుతుంది. మీ ఆఫీసు పెద్ద గొప్ప ఆఫీస్ ఏం కాదు, అందులో జస్ట్ మా అంటే ఒక 5,000 రూపాయల సరుకులు కూడా ఉండవు. అది ఆ ఆఫీస్ని వాళ్ళే తగలబెట్టేసుకుని, సో వాళ్ళే ఇష్యూ చేసుకుని రకరకాల యాగి చేస్తున్నాడు అనిల్ కుమార్ అని చెప్పేసి సౌపాటి రత్నం కూడా చెప్తున్నాడు. సౌపాటి రత్నానికి మీకు అసలు ఏంటి సంబంధం? ఆయన కూడా కాల్ చేసి బెదిరించారు. సౌపాటి రత్నం ఎవడోడు? వాడో దొంగ. ఆ బొంగరాలపేడులో ఆ బర్రెల్ని దున్నల్ని కోసుకుంటా బతికే నా కొడుకోడు. ఆ సౌపాటి రత్నం అనేవాడు శవాల ముందు చిల్లరలు ఎరుక్కునేవాడు, చైన్ స్నాచింగ్ కేసులు, బైక్ దొంగతనాలు, పిక్ పాకెటింగ్, బ్లాక్ టికెట్లు అమ్మేవాడు. వాడంతా వాడింది నా గురించి మాట్లాడేది. అసలు వాడి పేరు కూడా నాకు తెలియదు. ఎవరో ఖాన్ అనే అతను కూడా కాదు, ఫిరోజ్. వాడి గురించి ఎందాక చెప్పింది మా ఫ్యామిలీ గురించి, మా ఫాదర్ గురించి చిన్నగతి మాటలు మాట్లాడు. ఆయన అంటున్నాడు మీరు మెకానిక్ అని. ఎవరు? ఆ ఫిరోజ్ అనే అతను. నేను మెకానిక్ కాదండి. మై ఫాదర్ ఇస్ ఆటోమోటివ్ టెక్నీషియన్. వీ హ్యావ్ స్పేర్ పార్ట్ షాప్. అంటే దానికి అంటే ఒక రిచ్గా ఉంటుంది అలా కాదండి, అట్లా కాదు కదా. మై డాడ్ ఈజ్ ఎ రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ ఉన్న
అంటే తప్పని చెప్పట్లేదండి, తప్పేంటైతే వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నా తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ అని ఒక బైక్ ఉంది. ఆ బైక్కి సంబంధించి షోరూంలో బండి రిలీజ్ కావాలంటే ఆ షోరూమ్ వాడు మెడ్రాస్ నుంచి వచ్చి మా డాడీ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టి వెయిట్ చేసి కొన్ని 4-5 రోజులు, వారం రోజులు ఇక్కడ లాడ్జీలు తీసుకొని వెయిట్ చేసి ఈ బండి మార్కెట్లో రిలీజ్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి అడ్వైస్ తీసుకొని పోయే పరిస్థితులు. కోట్లు పెట్టి కొలాబరేషన్ యూనిట్లు పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు పెట్టుకొని బళ్ళు రిలీజ్ చేసేదానికి వాళ్ళకి చేత కదా. ఇంజనీర్లు ఎంతమంది ఉంటారు బళ్ళు తయారు చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మా అయ్యే బాస్. ఆ పరిస్థితుల్లో ఉన్న మనిషిని చిన్నగతి మాట తప్పేం లేదండి, మెకానిక్ అనేదాన్ని తప్పేం లేదే. కానీ మై ఫాదర్ ఈజ్ నాట్ దాట్. వీ హ్యావ్ డీలర్షిప్స్, ఇంజిన్ ఆయిల్ డీలర్షిప్స్ ఉన్నాయి మాకు. రాయల్ ఎన్ఫీల్డ్ LMP హోల్డర్ మెంబర్ మా డాడీ, ITC షేర్ హోల్డర్ మా డాడీ, పొలాలు ఉన్నాయి, అన్ని విధాలా మా డాడీ ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఎట చెప్తారు? మా తాతోళ్ళు ITC బయర్స్ ఉన్నారు, దొరల దగ్గర పనిచేశారు. ఎవడో ఏదో మాట చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు ఎందుకు లేవు మీడియాలో? ఈ 10 రోజుల నుంచి ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి?